హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మరియం స్వాత్సే కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ హైదరాబాద్ స్పెషల్ ఉస్మానియా బిస్కెట్స్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి మనం 2 కప్ మైదా తీసుకుందాం. అంటే 1/2 kg మైదా తీసుకుంటున్నాను నేను ఇక్కడ. 2 కప్స్ అంటే ఇప్పుడు ఇక్కడ మనం 2 కప్స్ మైదా తీసుకున్నాం కదండి. అదే కప్పుతోనే మనం ఇక్కడ 1 కప్ షుగర్ తీసుకుందాం. ఇక్కడ నేను 2 కప్ మైదా తీసుకున్నాను కదా, అదే కప్తో నేను ఇక్కడ 1 కప్ షుగర్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి నేను ఇక్కడ 3 ఏలకలని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం పౌడర్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ పిండిలోకి ఇక్కడ ఈ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ షుగర్ మరియు మైదా పిండిలోకి మనం కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుందాం. ఇక్కడ నేను మైదా, షుగర్ పౌడర్, కస్టర్డ్ పౌడర్ అంతా బాగా ఇలా కలుపుకున్నాను కదండి. ఇప్పుడు కొద్దిగా మనం ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటినన్నిటినీ మనం బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనం బటర్ మరియు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 250 ml బటర్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మిల్ట్ చేసుకున్నటువంటి ఈ బటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. మనకు కావాల్సినంత నెయ్యిని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నానండి. అందుకని ఇప్పుడు వీటినన్నిటినీ బాగా ముద్దలాగా కలుపుకుందామండి మనం. ఇప్పుడు ఈ పిండిలోకి మనం బటర్ మరియు నెయ్యిని యాడ్ చేసాం కదండి. ఇప్పుడు దీన్ని అంతా మనం బాగా మిక్స్ చేసుకొని ముద్దలాగా చేసుకుందాం. ఇక్కడ చూసారు కదండి, ఇలా చిన్న చిన్న బిస్కెట్ షేప్ని మనం తీసుకొని మనకు నచ్చినట్టు ఇట్లా డిజైన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని నేనైతే ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ నేను ఎయిర్ ఫ్రైయర్లో ఈ బిస్కెట్స్ని ఇలా గ్యాప్ ఇచ్చి పెడుతున్నాను. ఎందుకంటే ఇవి పొంగినప్పుడు కొద్దిగా పెద్ద సైజు వస్తాయండి. అప్పుడు ఒకదానికొకటి ఇవి కలుసుకొని మిక్స్ అయిపోతాయి. అలా కాకుండా మనం డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నేను దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను. ఇక్కడ నేను ఎయిర్ ఫ్రైయర్లో 20 minutes టైం సెట్ చేస్తున్నాను. అలాగే టెంపరేచర్ వచ్చి 200 degrees పెడుతున్నానండి. ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ కుకీస్ అనేవి రెడీ అయిపోతాయి. చూద్దాం. చూసారు కదండి, ఇక్కడ మా ఎయిర్ ఫ్రైయర్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు కుకీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి, ఇక్కడ మన కుకీస్ ఎంతో బాగా కుక్ అయిపోయాయి. దీన్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి, మన కుకీస్ ఎంతో బాగా రెడీ అయిపోయాయండి. దీన్ని మనం స్నాక్స్, టీలోకి తినొచ్చు. దీన్ని మనం ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి, లోపల నుంచి ఎంతో క్రిస్పీగా బాగా స్మూత్గా ఉన్నాయి. మీరు కూడా ఇలాంటి కొత్త కొత్త వంటకాలని నేర్చుకోవాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.